హలో ఫ్రెండ్స్, సొరకాయ హల్వాని ఈ విధంగా చేయండి. అందరూ చాలా బాగుంది టేస్ట్ అని చెప్తారు. ముందుగా సొరకాయని తీసుకొని వాటర్తో క్లీన్ చేసుకొని తురుముకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని తగినంత గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ని మొత్తం గీలో దోరగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని మనం ముందుగా తురుము పెట్టుకున్న సొరకాయనైతే వేసుకొని సొరకాయ అయితే కప్పు కొలత 4 కప్స్ అయితే ఉంది. 4 కప్స్కి 2 కప్స్ పాలు వేసుకోవాలి, 1 కప్ పంచదార వేసుకోవాలి. ఎందుకంటే 2 కప్స్ వేస్తే కోవా అవసరం లేకోకుండా హల్వాలోకి పాలు మొత్తం బాగా ఉడికిపోతే కోవా ఫ్లేవర్ వస్తుంది. హల్వా చాలా బాగుంటుంది. పాలు పోసిన తర్వాత మొత్తం దగ్గర పడేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని పాలు మొత్తము ఎగిరిపోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఎంతో ఈజీగా సింపుల్గా సొరకాయ హల్వా ఈ విధంగా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కోవా కూడా అవసరం లేదు. మొత్తం దగ్గర పడిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసి పంచదార వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. దగ్గర పడేంత వరకు కలుపుకొని లాస్ట్లో ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు వేసి కలుపుకోవాలి. అంతే, అందరు ఎంతో ఇష్టంగా చాలా బాగుందని చెప్తారు. ఈ విధంగా సొరకాయ హల్వాని ట్రై చేయండి. ఎంతో టేస్టీగా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.